వాడు ఆ కొడుకు బయటికి వెళ్తుంటే ఎరా ఆగో, బయటికి వెళ్ళేవాడి రూమ్లోంచి వెళ్ళేటప్పుడు ఫ్యాన్ ఆపాలని తెలియదు నీకు అనేవాడు. కొడుకు ఇసిగించుకునేవాడు. నువ్వు ఆపొచ్చు కానీ మనసులో అనుకునేవాడు అనేవాడు కాదు. ఫ్యాన్ ఆపుతాడా, ఫ్యాన్ ఆపి మళ్ళీ వెళ్తామంటే ఎరా ఫ్యాన్ ఆపిన వాడివి లైట్ వెలుగుతుందే, లైట్ ఆపాలన్న సంగతి తెలియదు నీకు అనేవాడు. సరైన లైట్ ఆపేవాడు. ఎరా లైట్ ఆపిన వాడివి టీవీ ఆన్ చేసావు, దాన్ని ఆపేసి వెళ్ళాలని తెలియదు అనేవాడు. అర్థమవుతుందా? అనేవాడు. ఈ మాటలు అన్నప్పుడల్లా కుమారుడికి బాధ అనిపించేది. ఏ ఉద్యోగం సద్యోగం రాకనేగా నాకు ఈ బాధ, ఈ ముసలోడు రాను రాను నస ఎక్కువైపోయింది, శాదస్తం ఎక్కువైపోయింది. ఇక దాటి ఇంట్లోంచి బయటికి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు అనేవాడు, ఎరా ఆ కాలు తుడుచుకునే పట్ట తిరగబడింది కదా, దాన్ని తిప్పేయాలని తెలియదు అనేవాడు. కొడుకు ఇసిగించుకునేవాడు. వెళ్తా ఉన్నప్పుడు ఆ రోజు ఇంటర్వ్యూకి బయలుదేరాడు పాపం. నేను చెప్పేవన్నీ అప్పుడే హడావుడిగా రెడీ టక్ చేసుకొని టై కట్టుకొని ఈ రోజైనా ఉద్యోగం వస్తుందని ఆశతో బయలుదేరాడు కొడుకు. ఇవన్నీ తండ్రి ప్రతిరోజు చెప్తా ఉంటాడు. బయటికి వెళ్ళి ఇక బయటికి వెళ్దాం, గేట్ వేసి అని వెళ్దాం అనుకో, ఎరా అక్కడ నీళ్ళు ఊరకనే పైపులోంచి పోతున్నాయి, మోటార్ ఆపాలని తెలియదు నీకు అనేవాడు. ఇప్పుడు ఎలా ఉండదు చెప్పండి? టైం అయిపోతుంది, ఈయన శాదస్తం పడిపోను అనుకొని ఏదేమైనా మోటార్ ఆపేసి గేటు తీసుకుని ఎరా గేటు తీసిన వాడి వెయ్యాలని తెలియదు అనేవాడు. ఇవన్నీ అనుకుంటా వెళ్ళాడు. బాధగానే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళే వరకు చాలా జనం కనిపిస్తూ ఉన్నారు. ఆడికి వెళ్ళగానే ఆ గేటు బాగా కొద్దిగా తీశారు. ఎందుకంటే ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళకు గేటు బారుగా తీయాల, గేటు సరిగా తీయాల. అది చూసిన ఇతనికి వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు. ఏరా గేటు తెరిచిన వాడు వేయాలని తెలియదు గుర్తొచ్చింది. వెంటనే గేటు సరిగా చక్కగా తీసి వెళ్ళాడు. వెళ్తా ఉంటే ఆ గార్డెన్లో వాటరు మొక్కలకు పెట్టే పైపు నీళ్ళు ఊరకనే పోతా ఉన్నాయి. వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు. వెంటనే వెళ్ళి మోటార్ ఆపాడు. ఆఫీసులోకి అడుగు పెట్టగానే అక్కడ ఉన్న ఆ కాళ్ళు దుడుచుకునే పట్ట ఏమైందంటే, ఆ మ్యాట్ ఏమైందంటే తిరగబడి ఉంది. వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు. దాన్ని ఏం చేశాడు? తిప్పేశాడు. ఆ తర్వాత అటు పక్కకు చూస్తే రూమ్లో ఫ్యాన్ తిరుగుతూ ఉంది. వాళ్ళ నాన్న గుర్తొచ్చాడు. ఎవరు లేరు రూమ్లో. ఊరకే ఫ్యాన్ ఎందుకు అనుకున్నాడు, ఫ్యాన్ ఆపేశాడు. ఆ తర్వాత అక్కడ టీవీ ఒకటి ఉంటే ఆ టీవీని కూడా ఆపేశాడు. అప్పటికే 100 మంది దాకా ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూశాడు. ఇంతమందిలో నాకు ఈ జాబ్ వస్తుందా అనుకున్నాడు. అట్లాగనే కూర్చున్నాడు. అందరూ లోపలికి వెళ్తున్నారు, వస్తున్నారు. అక్కడ ఏ ప్రశ్నలు అడుగుతున్నారో తెలియదు. లోపలికి వెళ్ళటం ఆలస్యం, రిటర్న్ వస్తున్నారు. ఇతను వంతు రానే వచ్చింది. పేరు పిలిచారు, లోపలికి వెళ్ళాడు. అరే ఏమడిగారా అంటే ఎవరు చెప్పటంలా. లోపలికి వెళ్ళిన వీడు ఆడికి వెళ్ళగానే కవర్ చేతికి ఇచ్చారు. ఈ ఉద్యోగంలో నువ్వు సెలెక్ట్ అయిపోయావు, రేపొచ్చి జాయిన్గా అన్నాడు. ఏమీ అర్థం కాలే పిల్లోడికి, ఏమీ అర్థం కాలే కుర్రోడికి. సార్ మీరు నాదేమి చూశాం కదయ్యా, చూశాం కదా, నీ క్వాలిఫికేషన్ ఏదో చూశాం కదా, పర్వాలేదు ఇచ్చేసాం, రేపు జాయిన్గా. నా డౌట్ సార్, నాది చూశారు, ఏ క్వశ్చన్స్ అడగలేదు. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళకు క్వశ్చన్స్ చేస్తారు కదా, అడగలేదు ఏంటంటే అన్నీ అయిపోయినాయి. ఏమైపోయినాయి? అప్పుడు ఆ కంప్యూటర్ తిప్పి చూపిస్తే ఆ కంప్యూటర్లో ఇతను కనపడుతున్నాడు. సీసీ కెమెరాలో మొత్తం రికార్డింగ్ ఇతను కనపడుతున్నాడు. అతను వచ్చినప్పుడు గేటు తెరవబడలేదు, కొద్దిగా ఉంది. గేటు సరిగా తెరిచింది ఇతనే. నీళ్ళు ఊరకనే పోతున్నాయి, ఆపేశాడు. మోటారు ఇతనే. ఫ్యాన్ ఊరకనే తిరుగుతుందని ఆపేశాడు. లైట్ ఉందని ఆపేశాడు. టీవీ ఆపేసి ఇవన్నీ. అప్పుడు అన్నారు, అయ్యా మా ఉద్యోగానికి కావలసిన అర్హతలన్నీ, మా కంపెనీకి కావాల్సిన అర్హతలన్నీ నీ దగ్గర ఉన్నాయి, అందుకే నువ్వు సెలెక్ట్. ఏమున్నాయి? బాధ్యత కలిగిన వాడివి నువ్వు. హల్లెలూయా. ఏం కలిగిన వాడివి? కళ్ళల్లో నీళ్ళు అలాగనే ఉబికాయి. కవర్ పట్టుకున్నాడు. ఎవరు గుర్తుకొచ్చారు? వాళ్ళ నాన్నగారు. ఉద్యోగం రాగానే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నవాడు. వెళ్ళి నాన్నగారు కాళ్ళ మీద పడ్డాడు, ఆశీర్వాదం తీసుకున్నాడు. వచ్చిన ఉద్యోగం కవర్ అలాగనే డాడీ గారి చేతిలో పెట్టాడు. నాన్న ఉద్యోగం మంచిదిరా, సంతోషం అన్నాడు. ఈ ఉద్యోగం ఎలా వచ్చిందో తెలుసా నాన్న? ఎలా వచ్చిందిరా? నీ వల్లే. ఎవరి వల్ల? నీ వల్లే.
నువ్వు లైట్ ఆపమన్నప్పుడు ఇసుక్కున్నాను, టీవీ ఆపమన్నప్పుడు ఇసుక్కున్నాను, ఫ్యాన్ ఆపమన్నప్పుడు ఇసుక్కున్నాను. కానీ ఇవన్నీ ఒక బాధ్యతగా నువ్వు చేపించావన్న సంగతి ఇప్పుడు తెలిసిందే. ఈ ఉద్యోగం రావటానికి నా దగ్గర ఏ అర్హత లేదు. చాలా పెద్ద కంపెనీ, చాలా మంచి ఉద్యోగము, చాలా డబ్బు వస్తుంది. కానీ అర్హత ఒకటే, బాధ్యత. ఈరోజు ఎంతమంది బాధ్యత కలిగిన కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు ఉన్నారు. ఎంతమంది బాధ్యత కలిగిన భార్యలు, భర్తలు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాయము కట్టేవాడిగా నువ్వు ఉన్నట్లయితే ఒక బాధ్యత కలిగిన కొడుకుగా, కూతురుగా మంచి ఆశీర్వాదం నీకు వచ్చింది. యజమానైన దేవుడు నీ నుంచి ఆశిస్తుంది 3 ఫలములు. అంజూరపు చెట్లో కనిపించలేదు, నరికే అన్నాడు. తోటమాలి వేడుకున్నాడు, ఈ సంవత్సరము ఉండని. ఈ సంవత్సరం ఉంచింది ఎందుకో తెలుసా నిన్ను? ఎంతోమంది నశించిపోతున్నారు, ప్రాణాలు తెప్పరిల్లక అల్లాడిపోతున్నారు. తెప్పరిల్ల చేస్తావని ఈ సంవత్సరం ఉంచింది ఎందుకో తెలుసా నిన్ను? అనేక మంది గాయాలతో బాధపడుతున్నారు.